జీహెచ్ఎంసీ వార్డు కమిటీల ఎన్నిక పూర్తయిందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 150 వార్డులకు గాను 130 వార్డులకు కమిటీల ఎన్నిక పూర్తి చేశామన్నారు. మహిళలకు 50% రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. మిగిలిన వార్డు కమిటీల ఎన్నికలకు మరో నోటిఫికేషన్ ద్వారా పూర్తి చేస్తామన్నారు మేయర్. ప్రత్యేక సమావేశం ఈరోజు వార్డు కమిటీ ఎలక్షన్ కొరకు సమావేశం కావడం జరిగింది. మరి దీంట్లో దాదాపు గత 15 రోజుల నుంచి దీనిపై కసరత్తు పూర్తి చేసి అనేక మంది మరి జీహెచ్ఎంసీలో వార్డు కమిటీ మెంబర్లుగా సేవలు అందించడానికి రెసిడెంట్ వెల్ఫేర్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, కాలనీ మరి అసోసియేషన్ మిత్రులు కానీ రకరకాల సెక్టర్స్ లో మరి ఈరోజు ముందుకు రావడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న వారందరి మరి స్క్రూటినీ చేసి మరి లిస్ట్ ఫైనల్ చేసిన దాంట్లోకి వెళ్ళి మరి కొంతమందిని ఇవాళ ఎన్నుకోవడానికి ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. దాంట్లో దాదాపు మరి 150 డివిజన్లలో మరి టెక్నికల్గా ఒక 4 డివిజన్లు, ఇంకొక 2 డివిజన్లలో ఇంకా కొంత అస్వస్థత రావడంతో ఆ 2 డివిజన్లు కూడా మరొకసారి పూర్తి చేసుకోవాలనుకోవడం, 13 పైన వార్డులలో మహిళా రిజర్వేషన్ సంబంధించి సరిపోకపోవడం వల్ల వాటిని మరొకసారి నోటిఫికేషన్ పెట్టి తీసుకోవాలనుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక లోకల్ బాడీస్లో కానీ మరి ఇక్కడ కానీ మొన్న ఈ మధ్యన జరిగిన ఎలక్షన్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ ప్రథమంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న మరి రిజర్వేషన్ విధానం పకడ్బందీగా మరి తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని మరొకసారి చాటుకుంటూ ఖచ్చితంగా మరి 50% రిజర్వేషన్ను పాటించాలనే నియమ నిబంధనలు ఏవైతున్నాయో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ 50% మహిళా రిజర్వేషన్ను పాటిస్తూ మరి వాటి వార్డు కమిటీ ఎన్నిక కూడా మరి